దేనికి ఇంతకి? అక్కడి నుంచి వచ్చినటువంటి ఆచారమే. మనకు పుట్టింది కదా ఇది. వేరే దేశం యొక్క సాంప్రదాయం అలా వచ్చింది. దాన్ని ఏం చేస్తున్నా అంటే దేవుని మహిమార్థంగా కట్ చేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు కట్ చేస్తున్నారు అంట. దేనికంట? తండ్రి యొక్క కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు బాప్తిసం ఇవ్వండి అంటే ఇక్కడ 3 పనులు జోడించి దేనికి పెడుతున్నారు? కేక్ పెడుతున్నారు. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు బాప్తిసం ఇవ్వండి అని. దాన్ని ఎక్కడికి మార్చేశారంటే తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ నామములు కట్ చేస్తున్నావు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇంతకి? యోధ రాసినటువంటి పత్రికలు ఏమంటున్నాడంటే ఏలయనగా కొందరు రహస్యముగా మనలో చొరబడి ఉన్నారు. ఎలాగంట? రహస్యముగా అంటే తెలియకుండుట, గమనించలేం, గుర్తుపట్టలేం అనే విధంగా. ఎలా ఉంటారంటే మనలానే ఉంటారు. గుర్తుపట్టకపోవడం అంటే ఏంటి? ఒక దొంగ పని చేసి జనాలందరూ తిరిగేస్తాడంటే వాడు కూడా సాధారణ మనుషులకు తిరిగేస్తాడు. నేను దొంగని అని చెప్పుకోడు కదా. ఎలా కనపడుతుంది? వాడి యొక్క దొంగ చేష్టలు కనపడినప్పుడు, తన యొక్క స్థితి అర్థమైనప్పుడు గమనిస్తారు. ఈ దొంగ పనిని గమనించాలంటే లేఖన భాగం దానికి ఏం చేయాలి? సరి చూసుకోవాలి. సరి చూసుకుని చెప్తున్నటువంటి ఆ సందర్భాన్ని లేఖనాలను బట్టి పరిశీలన చేయాలి. 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు జీవిస్తే ఒక్క రోజుని బర్త్డే ఎందుకని చేసుకోలేదు యేసుక్రీస్తు? అప్పుడు సాంప్రదాయాలు లేవంటే ఉన్నాయి కదా. హేరోదు చక్రవర్తి జరుపుకున్నాడు. ఇదిగో రాజును చేసేద్దాం అనుకునేటువంటి వారు ఎందుకని చేసుకోలేదు? యేసుక్రీస్తుని రాజును చేద్దాం అనుకున్నారా? ఇదిగో మెస్సే మనం ఎందుకు వచ్చాడు అన్నారా? ఇదిగో దేవుడు అన్నారా? వాళ్ళకి తెలియదు సాంప్రదాయాలు. హేరోదు చేసుకోవడం వాళ్ళకి తెలీదా? తెలుసు. మరియమ్మ గారికి తెలియదా చేయాలని? అపోస్తలులైన వారికి తెలియదా? మరి ఎందుకని చేయలేదు? అది మనకు వసగనటువంటి విధానం కాదు. కానీ దాన్ని ఎలా చేస్తున్నారంటే ఇదిగో దేవుని మహిమార్థం చేస్తున్నాం. కామతురత్వానికి మార్చడం అంటే ఇదే. అతిక్రమానికి మార్చడం అంటే ఇదే. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో చెప్పడం అంటే ఇదే. ఇక్కడ తోటి సహాయకులుగా ఉండినటువంటి వారు, జత పని వారు ఏం చేస్తున్నారంటే